ఖరీఫ్ నుంచి సన్నాలకు 500 రూపాయల బోనస్. ధర్మవరంలో కూటమి వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ. బదిలీలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. ఇక గుంటూరు జిల్లాలో ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం. ఇలాంటి వార్తలను 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. ఖరీఫ్ పంట కొనుగోలుపై సమీక్ష నిర్వహించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్నాల వడ్లకు బోనస్ పై కీలక ప్రకటన చేశారు. ఖరీఫ్ నుంచి సన్నాల వడ్లకు రైతులకు 500 బోనస్ ఇస్తామని తెలిపారు. ఈ నిర్ణయం విప్లవాత్మకమైందన్నారు. ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. 7139 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సన్నాలకు, దొడ్డు వడ్లకు వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఖరీఫ్ లో 60,39,000 ఎకరాల్లో ధాన్యాన్ని రైతులు సాగు చేస్తున్నారని, 146,28,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశామని తెలిపారు. ధర్మవరంలో కూటమి వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. రిమాండ్లో ఉన్న వైసీపీ కార్యకర్తలు పరామర్శించేందుకు ధర్మవరం సబ్ జైలుకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వెళ్లగా అదే సమయంలో సబ్ జైలు బయట బీజేపీ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు ఎదురుపడ్డారు. ఈ క్రమంలోనే ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కేతిరెడ్డి వాహనాన్ని బీజేపీ, టీడీపీ కార్యకర్తలు అడ్డగించారు. చివరికి పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పడంతో పరిస్థితి అదుపులోకొచ్చింది. ఈ ఘటనపై స్పందించిన మంత్రి సత్యకుమార్ ఓడిపోవడంతో కేతిరెడ్డికి మైండ్ బ్లాక్ అయిందని విమర్శించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బదిలీలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇటీవల తన శాఖల్లో బదిలీల ప్రక్రియపై వచ్చిన కథనాలపై ఆరా తీశారు. విమర్శలు వచ్చిన పోస్టింగ్స్ పై కారణాలు పవన్ వివరించారు పేషీ అధికారులు. ద్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్స్, జిల్లా పంచాయతీ అధికారులు, జెడ్పీ సీఈఓ, డీఎల్డీఓ బదిలీల ప్రక్రియలో మాతృశాఖలో ఉన్న అధికారులకే పోస్టింగ్స్ ఇచ్చామన్నారు. బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు, నిబంధనలు పాటించడంతో ఇప్పటివరకు ప్రాధాన్యత లేని స్థానాల్లో ఉన్నవారికి ఇప్పుడు సరైన పోస్టింగ్ లభించినట్లు పవన్ తెలిపారు. విజయనగరం జిల్లాలో విద్యార్థి సంఘ నాయకులు రోడ్డెక్కారు. కానిస్టేబుల్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. హోంగార్డు పోస్టులకు రిజర్వేషన్ కల్పించి భర్తీ ప్రక్రియ చేపట్టాలని ఆందోళన చేశారు. కలెక్టరేట్ వరకు వేలాది మంది విద్యార్థులు భారీ ర్యాలీ తీశారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయకపోతే ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అధికారులు స్పందించడంతో వారికి తమ డిమాండ్లు వినిపించారు. ఆ తర్వాత కలెక్టర్కు వినతి పత్రం అందించారు. విద్యార్థి సంఘాల ఆందోళనతో విజయనగరం జిల్లా కలెక్టరేట్ పరిసరాల్లో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ఉద్యోగం పేరుతో నిత్యం ఎందరో యువతను కేటుగాళ్లు నిండా ముంచుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో ఉద్యోగాల పేరుతో జరిగిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. రైల్వే శాఖ జిల్లా కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ చిలుకలూరిపేటకు చెందిన గుంజి శ్రీనివాసరావు భారీగా డబ్బులు వసూలు చేశాడు. బాపట్ల, పెదనందిపాడు, గుంటూరు, చిలుకలూరిపేటకు చెందిన 10 మంది యువత నుంచి దాదాపు ₹1 కోటి వసూలు చేశాడు. దొంగ అపాయింట్మెంట్ ఆర్డర్లు చూపించి బురిడి కొట్టించాడు. చివరికి మోసపోయామని గ్రహించిన బాధితులు నిందితుడు గుంజి శ్రీనివాసరావును నిలదీసి డబ్బులు తిరిగి ఇచ్చేయమన్నారు. అయితే డబ్బు ఇవ్వను, చేతనైంది చేసుకోండి అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో తమకు న్యాయం చేయమని జిల్లా ఎస్పీకి బాధితులు ఫిర్యాదు చేశారు.